అఖిలపక్ష సమావేశం అయ్యాయి. సో ఈ సందర్భంగా ఈ సమావేశం తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి అల్టిమేటం జారీ చేయబోతున్నారు అన్నది కూడా వేచి చూడాలి. అయితే దీనిపైన మరింత మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. ఒకటే పాయింట్, జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా చేయడమే దక్షిణాది రాష్ట్రాలు చేసినటువంటి పాపమా, ఇదే శాపమా? ఈ రోజు గతంలో 2 సార్లు వాయిదా పడింది. 2026కు డీలిమిటేషన్ జరిగితే గనక, జమిలి ఎన్నికలు వస్తే గనక పూర్తిగా దక్షిణ భారతదేశం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మేము చేసిన పాపం ఏంటి, మీరు చేసినటువంటి నిర్ణయాన్ని మేము ఫాలో కావడమే దక్షిణాది చేసినటువంటి పాపమా? ఉత్తరాదికో ప్రేమ, దక్షిణాదికో ప్రేమ అన్న నినాదం ఈ రోజు దక్షిణాది నుంచి వినిపిస్తోంది. దానికి ఈ రోజు స్టాలిన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం చెన్నైలో జరుగుతోంది. ఏం చెప్తారు శేషు సార్? శ్రీకాంత్, ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతుంది. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతోటి ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ప్రధాన అజెండా ఏంటి అంటే, రాబోతున్నటువంటి డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు జరిగేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి కీలకమైనటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేటటువంటి సంకేతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మీకు 2021కి జనాభా లెక్కల సేకరణ జరగాలి, కానీ కోవిడ్ ప్రభావం వల్ల జనాభా లెక్కల సేకరణ చేయలేదు. 2026లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, 2026 జనాభా లెక్కల సేకరణ తర్వాత 2027లో నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలు 5 దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయంగా లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది అనేటటువంటిది వాస్తవం. ఎందుకు అనంటే, నియోజకవర్గాల పునర్విభజన జరగటానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఏంటి అని అంటే జనాభా ఆధారం. భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ జరిగిన తర్వాత శేష్ గారు ఒక్క నిమిషం అండ్ శ్రీకాంత్ ఒక్క నిమిషం. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. చెన్నై మీటింగ్ కు దూరంగా ఉన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదే లేఖను ఎంపీ వైవి సుబ్బారెడ్డి ద్వారా డీఎంకే నేతలకు పంపించారు. ప్రధానికి 3 పేజీల లేఖ రాసిన జగన్ లోక్సభ, రాజ్యసభ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని లేఖలో జగన్ ప్రస్తావించారు. జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న భయాలను తొలగించాలని కూడా కోరారు. ఇక ఇటీవల డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. అమిత్ షా చెప్పినట్లు డీలిమిటేషన్ చేస్తే రాష్ట్రాలకు ఇబ్బంది ఉండబోదని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. డీలిమిటేషన్లో రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ప్రధానిగా చొరవ తీసుకోవాలని నరేంద్ర మోదీని కోరారు జగన్. శ్రీకాంత్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మురళి. రైట్ శేషు సార్, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్, డీలిమిటేషన్. సో ఈ మూడింటిని ఒక గాడిన పెట్టేటువంటి పరిస్థితులు ఈసారి వస్తున్నాయా? 2026 డీలిమిటేషన్ జరిగితే 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే దక్షిణాదికి నష్టం జరగదు అని చెప్పేసి అమిత్ షా అంటే దక్షిణాదిలో సీట్ల సంఖ్య ఏమి తగ్గదు అని అంటే పెరిగాయనే కదా అర్థం. సో పెరిగేటువంటి ఛాన్స్ ఏం లేదు కదా. సో ఇక్కడ ఈ అంశాన్ని చూస్తే కనుక పూర్తిగా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డీలిమిటేషన్ లో దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు నష్టపోతాం? అండ్ మోర్ ఓవర్ ఉత్తరాది విషయానికి వస్తే ఇప్పటికే మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం, మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం. ఇక్కడ ఇంకా నియోజకవర్గాలు డబుల్ ట్రిపుల్ పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి జనాభా ప్రాతిపదికను చూస్తే కనుక. సో ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. మన వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నది ఏంటది? తగ్గకుండా చూడండి అని అంటే అది ఎవరి హక్కుగా తగ్గకుండా చూడాలనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. తగ్గకుండా చూడటం కాదు, ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది నుండి ఆ ప్రాతినిధ్యం పెరగట్లేదు కదా మన ఆందోళన. ఎందుకు అనంటే, దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 1970s తర్వాత జనాభా పెరుగుదలను అరికట్టడంలో మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్స్ సౌత్ స్టేట్సే. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్తానండి, కేరళ
ఎంత సక్సెస్ఫుల్ స్టేట్ అండి. అవును, అటు లిటరసీ రేటుని పెంచడంలో గానీ, జనాభా పెరుగుదల రేటుని నియంత్రించడంలో గానీ సక్సెస్ఫుల్ అని అంటున్నాం కదా మనం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా కేరళ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందని చెప్తున్నాం కదా. ఇవాళ డీలిమిటేషన్ జరిగితే కేరళలో ఇప్పుడు 20 లోక్సభ స్థానాలు ఉంటే డీలిమిటేషన్ జరిగితే ఒక్కటి పెరగదు, ఒక్కటి కూడా పెరగదు. ఈ పెరగకపోగా యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం పోతే 6 లోక్సభ స్థానాలు అక్కడ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు నష్టం ఎట్లా జరుగుతుందో నేను చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక జరిగితే యూపీలో ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 80 అయితే 143కు పెరుగుతాయి. అంటే ఎంత పెరుగుదల పెరుగుతుందో అనేది ఒక్కసారి చూడండి శ్రీకాంత్. మీకు 63 లోక్సభ స్థానాలు ఒక్క రాష్ట్రంలోనే పెరుగుతాయి. మొత్తం 5 సౌత్ స్టేట్స్ లో పెరిగేవి 34. మీకు ఆంధ్రాలో 6 పెరుగుతాయి, తెలంగాణలో 6 పెరుగుతాయి, కేరళలో అసలు పెరగనే పెరగు, కర్ణాటక వచ్చేసరికి 13 పెరుగుతాయి. తమిళనాడులో ఐ థింక్ సో తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అదే నేను చెప్తున్నాను, కేరళలో గనక 2011 జనాభా లెక్కల ప్రకారమే గనక డీలిమిటేషన్ జరిగితే కేరళలో ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఒక్కటి కూడా పెరగకపోగా యాజ్ ఫర్ నామ్స్ 6 లోక్సభ స్థానాలు తగ్గుతాయి. అదే కదా ఇప్పుడు స్టాలిన్ లేవనెత్తుతున్నది ఏంటంటే కూడా తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉంటే యాజ్ ఫర్ 2011 సెన్సస్ ప్రకారం కనుక డీలిమిటేషన్ జరిగితే మా దగ్గర కూడా 8 లోక్సభ స్థానాలు తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉందంటే అమిత్ షా తమిళనాడు పోయి ఏం చెప్తారు? ఒక్కటి కూడా తగ్గదంటున్నారు. సరే ఓకే, ఇప్పుడు మొత్తము సౌత్ ఇండియా ప్రాతినిధ్యం ఎంత లోక్సభలో? 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. పెరగకపోతే మనం 129లోనే ఉంటే ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం పెరిగితే మన ప్రాతినిధ్యం కేవలం 164 అవుతుంది. మన ప్రాతినిధ్యం 164 అవుతుంది. కానీ డీలిమిటేషన్ జరిగితే పెరిగిన దాని ప్రకారంగా ఒక యూపీ, ఒక బీహార్, ఒక మధ్యప్రదేశ్ లో 274 అవుతాయి. 3 రాష్ట్రాలు కలిపి 274 అవుతాయి. ఇప్పుడు సాధారణ మెజార్టీ ఎంతంటే లోక్సభలో 543కి 272, అంటే ఇంకొక 2 స్థానాలు అదనంగానే ఉంటాయి. అంటే ఇప్పుడు గణనీయంగా ఉత్తరాది రాష్ట్రాల లోక్సభ స్థానాలు పెరిగేటటువంటి క్రమంలో అట్ ద సేమ్ టైం దక్షిణాదిలో నామమాత్రంగా పెరుగుతున్నాయి. 129 నుంచి 164 స్థానాలకే పెరుగుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో గాని, కేంద్ర ప్రభుత్వ మెజార్టీ సాధనలో గాని దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోతే, పాత్రనే లేకుండా పోతే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఇప్పటికే సౌత్ ఇండియా పైన నార్త్ ఇండియన్ గవర్నమెంట్స్, కేంద్రంలో ఉన్నటువంటి నార్త్ ఇండియా నుండి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు చిన్న చూపు చూస్తారు, సవితి తల్లి ప్రేమ చూపెడతారు, సౌత్ ఇండియాని పట్టించుకోరని అంటే రేపు పొద్దున సౌత్ ఇండియా ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటైతే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మొత్తం నార్త్ ఇండియాలోనే బలం ఉంది కదా. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో మీకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, ఈ 5 రాష్ట్రాల్లో వాళ్ళకే కదా బలం ఉంది. కంటిన్యూగా వాళ్లే కదా గెలుస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో కలిపితే మొత్తం 300 లోక్సభ స్థానాలకు పైగా వస్తాయి. మెజారిటీ ఈజీగా సాధించేస్తారు. అంటే సౌత్ తో పనే లేకుండా పోతుంది. కానీ శేషు సార్ ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడింది. ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో, ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాజ్పేయి హయాంలో కూడా 25 ఏళ్లకు 30 ఏళ్లకు వాయిదా పడింది. నిన్న రాత్రి మీరు డిబేట్ లో కూడా ఇంకొక 30 ఏళ్లకు దీన్ని పోస్ట్ పోన్ చేయాలన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. అఫ్ కోర్స్ నిన్న మన డిబేట్ లోనే. బట్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అఖిలపక్ష సమావేశం నిర్ణయంలో ఏమైనా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తారా? కొత్త డిమాండ్ అల్టిమేట్ ఏమైనా ఇస్తారా? సౌత్ మొత్తం ఒక దగ్గర కలిసింది కాబట్టి. సరే, జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారా, ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారా, ఆయన వర్షం చెప్పారా, అంశం అట్లా ఉంటే సో ప్రస్తుతానికి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈ నిర్ణయం తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఇందాక మీరు చెప్పినట్టు సవితి తల్లి ప్రేమ దక్షిణ భారతం మీద చూపిస్తున్నారంటే దక్షిణ భారతం మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలు వెళ్తున్నది మనం అందరం స్పష్టంగా చూస్తున్నాం. ఉత్తర భారతదేశం నుంచే ప్రధానమంత్రులందరూ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ యూపీ నుంచే మనం మాట్లాడుకున్నట్టు 9 మంది ప్రధానమంత్రులు మొత్తం కూడా యూపీ, ది ఫ్యాక్టరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఉత్తరప్రదేశ్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రేపు పొద్దున మళ్ళా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. బట్ ఇట్లా నేపథ్యంలో ఈ పోతున్నటువంటి పోకడ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, జమిలి ఎన్నికలు అంటోంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు 30 ఏళ్లకు ఈ మీటింగ్ తర్వాత 30 ఏళ్లకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా? ప్రాంతీయ పార్టీలు కాబట్టి, సౌత్ ను ఎట్లాగూ చిన్న చూపు చూస్తుంది కాబట్టి, లేదని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే కీలకం కాబట్టి, గత కాంగ్రెస్ పాలన అయినా కానీ ఇప్పుడు ఎన్డీఏ పాలన అయినా కానీ, సో ఈ నిర్ణయాన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్తారా సౌత్ ను కాదని? శ్రీకాంత్, మీరు ఒక చాలా కీలకమైనటువంటి ప్రశ్న అడిగారు.
2001లో కూడా ఈ డీలిమిటేషన్ ని మరొక 25 సంవత్సరాలు ఫ్రీ చేయించటంలో అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కి డిఎంకే టీడీపీ ప్రధానమైనటువంటి మద్దతుదారులు ఉన్నారు కాబట్టి డిఎంకే అండ్ టీడీపీ ప్రధాన పాత్ర పోయించి 2001లో మరొక 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ని ఫ్రీ చేయించగలిగారు. అంటే దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల మేరకే, డిఎంకే అభ్యంతరం మేరకే, టీడీపీ అభ్యంతరం మేరకే గతంలో కూడా మరొక 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ని పోస్ట్ పోన్ చేయించారు. మరి ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలు డీలిమిటేషన్ గనక పోస్ట్ పోన్ చేయించకపోతే సౌత్ ఇండియాకి ద్రోహం చేసినట్లు అవుతారు. అంటే సౌత్ ఇండియాలోనే ఉండి సౌత్ ఇండియా స్టేట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంటే కళ్ళు మూసుకొని గనక ఉంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి ద్రోహులుగా మిగిలిపోతారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. పాము చావకుండా కర్ర ఎరగకుండా లేఖలు రాయటం కాదు, స్పష్టమైనటువంటిది విధానం చెప్పాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చెప్తుండండి, జనాభా పెంచండి అంటున్నారు. జనాభా పెంచడం ఓవర్ నైట్ లో అవుతుందా? ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరిని మీరు ఇవాళ తీసుకుంటున్నారు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీరు అధికారంలో ఉండటం కోసం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా? స్పష్టతను తెలియజేయాలి. 2001లో ఎట్లయితే టీడీపీ డిఎంకే పోరాడి 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ని ఫ్రీ చేయించిందో మళ్ళా ఇప్పుడు అదే పాత్ర పోషించాల్సినటువంటి పాత్ర టీడీపీ పైన ఉంది. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము టీడీపీ మద్దతు పైనే ఆధారపడి ఉన్నది కాబట్టి ఇవాళ స్పష్టంగా తన వైఖరిని చెప్పి మరొక 25 ఏళ్లు దీన్ని ఫ్రీ చేయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేదా జనాభా ప్రాతిపదిక మళ్ళా 1971 ప్రాతిపదికన చేస్తారా, లేకపోతే 2011 చేస్తారో కేంద్రం స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మూడోది, జనాభా ప్రాతిపదికన ప్రకారంగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది కాబట్టి భూ విస్తీర్ణం ఆధారంగా, రాష్ట్రాల యొక్క విస్తీర్ణం ఆధారంగా అమెండ్మెంట్ చేసుకోవటమే కదా. ఎన్ని చేస్తున్నావు ఇలా మనం? ఇవాళ రాజ్యాంగ సవరణలు ఎన్ని చేసుకుంటున్నాం? ఇవాళ మనం పెట్టుకున్నటువంటి నిబంధనలే కదా ఇవి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని ఇవాళ మనం రాజ్యాంగ సవరణ చేసుకొని నిబంధనలు మార్చుకుందాం. ఇవాళ సౌత్ ఇండియాకి నష్టం చేస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు మార్చుకోకూడదు? అంటే సౌత్ ఇండియా భారతదేశంలో భాగం కాదా అనేటటువంటి ప్రశ్న వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ సౌత్ ఇండియాకి ఒకవేళ వీళ్ళు ఇదే నిర్ణయం తీసుకుంటే, కేంద్రం ఇదే నిర్ణయం తీసుకొని ఇట్లాగే ముందడుగేస్తే మీరన్న డైలాగు, ఆ వర్డ్, ఆ అనుమానం సౌత్ ఇండియా మొత్తం కూడా రేపు పొద్దున నిన్నదా అవుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు ఇదే అంశాలు లేవనెత్తే ఒక పెద్ద ఉద్యమమే వస్తుంది కదా. అదే కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం లేదు. మరి ప్రాతినిధ్యం లేదు కాబట్టి సౌత్ ఇండియా పైన మీరు ఆ ఆజమాయిషి సౌత్ ఇండియా పైన బలం పెంచుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న అపోహ కలిగితే, సౌత్ ఇండియాకి నష్టం చేస్తున్నారనేటటువంటి అపోహ కలిగితే, ఇవాళ సౌత్ ఇండియా మీ చర్యల వల్ల నష్టం పోతుందని అపోహ కలిగితే, రేపు వచ్చేటటువంటి విభజన ఉద్యమాలకు, రేపు వచ్చేటటువంటి ఉద్యమాలకు ఎవరు బాధ్యత వహించాలా? దేశాన్ని పణంగా పెడతారా? దేశ సమైక్యతను పణంగా పెడతారా? దేశ సమగ్రతను పణంగా పెడతారా? కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి కదా. కేంద్ర ప్రభుత్వము 5 రాష్ట్రాల యొక్క బలమైనటువంటి ఆకాంక్షను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవాళ సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంటే భారతదేశానికి నష్టం జరిగినట్టే కదా. ఎందుకు అంటే ఇవాళ దేశం యొక్క జీడిపిలో సౌత్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంత? మీరు ఒక చిన్న తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఇవాళ జీడిపిలో 5% కాంట్రిబ్యూషన్ చేస్తామండి. ఇవాళ సౌత్ ఇండియా నుంచి వచ్చేటటువంటి పన్నులు ఎంత, సౌత్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, సౌత్ ఇండియా పైన పెడుతున్నటువంటి ఖర్చులు ఎంత? అంటే అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉంటది. ఇవాళ రాజకీయాల్లో మన భాగస్వామ్యం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. నేను డిమాండ్ చేస్తున్నది అదే శ్రీకాంత్ గారు. 2001లో మనం కేంద్ర ప్రభుత్వం పైన ఫోర్స్ చేసి దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన అధికార పార్టీలైన డిఎంకే, టీడీపీలు ఫోర్స్ చేసి మీరు డీలిమిటేషన్ ఎట్లా ఫ్రీ చేయించగలిగారో ఇవాళ ఎందుకు చేయించలేకపోతున్నారు? అంటే ఇవాళ మీ అధికారమా? ప్రజలు కాదా? రాజకీయ స్వార్థమే కనిపిస్తోంది కదా. ఆ రోజు పోటీ చేసిన, ఆ రోజు స్టాలిన్ ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఆ రోజు చంద్రబాబు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. కానీ రాజకీయ అవసరాలు, స్వార్థ రాజకీయ అవసరాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఒక మాట, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ డీలిమిటేషన్ వల్ల మన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కాబట్టి పిల్లల కరండి అంటున్నారు. ఏం పిల్లల కంటే ఒక రోజులో ఓవర్ నైట్ లో అయిపోయేటటువంటి ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంటే మీరు ఇప్పుడు పిల్లల కలండి అని చెప్పడం ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే సౌత్ ఇండియన్ పీపుల్ అంత పిచ్చోళ్ళ లెక్క కనపడుతున్నారా మీకు? కాబట్టి ఇవాళ ఈ రాబోయే డీలిమిటేషన్ ని ఆపగలిగిన సామర్థ్యం, శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది.
ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి ఒత్తిడి చేయటం లేదు? ఇవాళ ఒక స్టాలిన్కే పట్టిందా? ఇవాళ స్టాలిన్ ఒక్కడే సౌత్ ఇండియా ప్రయోజనాలను కాపాడటానికి ముందు వరుసలో నిలబడ్డాడు అని అంటే మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకి లేఖ రాస్తున్నాడు. ఎట్లా రాశారు? పాము చావద్దు, కర్ర ఇరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రాశారు. ఖచ్చితంగా మీ పార్టీ వైఖరి అంటే చెప్పాలా? మీరు డీలిమిటేషన్ కి వ్యతిరేకమని చెప్పాలా? డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుందని చెప్పాలా? ఆ నష్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాలా? మీరు డీలిమిటేషన్ చేసేటప్పుడు సౌత్ ఇండియాలో సీట్లు తగ్గవు కాదు, సౌత్ ఇండియాలో పెరిగేటటువంటి సీట్ల ప్రపోర్షన్ నార్త్ ఇండియా సీట్ల ప్రపోర్షన్ గా ఉండాలా? సౌత్ ఇండియాకి ఎందుకు నష్టం చేయాలనుకుంటున్నారు మీరు? ఇవాళ సౌత్ ఇండియా సక్సెస్ఫుల్ గా జనాభా పెరుగుదలని కంట్రోల్ చేసి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు ఇవాళ సౌత్ ఇండియాకి నష్టం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంది? అధిక జనాభానే. అధిక జనాభా ఎక్కడుంది? ఒక ఉత్తరప్రదేశ్, ఒక మధ్యప్రదేశ్, ఒక రాజస్థాన్, వీటిలోనే కదా. అంటే వాళ్ళు దేశ అభివృద్ధికి అడ్డుపడ్డందుకు వాళ్ళకి ఇవాళ లోక్సభ స్థానాలు పెంచాలనా? మీరు అన్న పాయింట్, మీరు పాయింట్ కి వచ్చారు కాబట్టి శేషు సార్, మీరు పాయింట్ వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టంగా చెప్పట్లేదు. ఆయన వైఖరి ఏంటనేది కర్ర ఇరగొద్దు, పాము చావద్దు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా స్టాండ్ తీసుకోవట్లేదు. పిల్లలు కానండి అంటే ఇప్పటికిప్పుడు వచ్చేది ఫ్యాక్టరీ నుంచి పుట్టడం కాదు కదా. అది ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి, కర్ణాటకలో 28, కేరళలో 20 స్థానాలు. సో దీంట్లో అంటే సౌత్ వాటా మొత్తం ఓవరాల్ గా చూస్తే జస్ట్ ఓన్లీ 24% మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ డీలిమిటేషన్ కనుక జరిగితే మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 753కు పెరిగితే ఇటు సౌత్ ఇండియాలో మాత్రం కేవలం మహా అయితే ఒక 10-12 పెరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ఒక 140-149 వరకే వస్తాయి. సో మన వాటా మొత్తం పోతుంది. ఆల్మోస్ట్ 19% కు పడిపోయేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో స్వార్థ రాజకీయాలని మాని సో రాష్ట్రం కోసం ఒక్క స్టాలిన్ కాదు కొట్లాడాల్సింది, స్టాలిన్ వెనకాల అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదే శ్రీకాంత్, ఇవాళ 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారంగా గనక డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాలో మొత్తంగా పెరిగేటటువంటి లోక్సభ స్థానాలు 35 మాత్రమే. మీకు యూపీలో పెరిగేటటువంటివి 80 నుండి 143కు పెరుగుతాయి, బీహార్ లో 40 నుండి 79కి పెరుగుతాయి, మధ్యప్రదేశ్ లో 29 నుంచి 52కు పెరుగుతాయి. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో 25 నుండి 31 పెరుగుతాయి, అంటే 6 మాత్రమే పెరుగుతాయి. మీకు తెలంగాణలో 17 నుంచి 23కే పెరుగుతాయి, అంటే 6 మాత్రమే పెరుగుతాయి. కర్ణాటకలో 28 ఉంటే 41కి పెరుగుతాయి, అంటే 13 పెరుగుతాయి. మీకు తమిళనాడులో 39 ఉంటే 49 పెరిగే అవకాశాలు ఉంటాయి, అంటే 10 పెరుగుతాయి. మీకు కేరళలో 20 ఉంటే 20 మాత్రమే ఉంటాయి. ఇంకొక 6 సీట్లు తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. అంటే సౌత్ ఇండియాలో కేవలం 35 లోక్సభ స్థానాలు మాత్రమే పెరిగితే మీకు మీ మేజర్ రాష్ట్రాలుగా చూసినటువంటి వాటిలో ఎక్కడ చూసినా గానీ 3 మేజర్ రాష్ట్రాల్లో, యూపీలో, బీహార్ లో, మధ్యప్రదేశ్ లో, మొత్తం 3 రాష్ట్రాల్లో కలిపి 274 లోక్సభ స్థానాలు అవుతాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏ ప్రమాణాలు తీసుకున్నా యాజ్ ఫర్ ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం గనక డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. మొత్తం 5 రాష్ట్రాలకు పెరిగేటటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 35 మాత్రమే. అంటే మనం మార్జినలైజ్ అయిపోతాం. మొత్తం లోక్సభలో మన ప్రాతినిధ్యం మార్జినలైజ్ అయిపోతుంది. మన సౌత్ ఇండియా ప్రయోజనాలను కాపాడుకోవడం కష్టమవుతుంది. శ్రీకాంత్, ఒక మాట చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 42 లోక్సభ స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ కి లోక్సభలో ఒక బలమైనటువంటి పక్షంగా ఉండే ఒకనొక సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా వచ్చాం కదా మనం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1984లో మనం కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఒక తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి లోక్సభ స్థానాలతోటి. ఇవాళ రాష్ట్రం విడిపోతేనే ఇవాళ కేంద్రంలో లోక్సభలో మన బలం తగ్గిపోయింది. ఇవాళ ఈ 164 లోక్సభ స్థానాలను పెట్టుకొని ఇప్పుడున్నటువంటి 129 స్థానంలో 164 పెరిగితే ఈ 164 తోటి ఈ 5 రాష్ట్రాల ప్రయోజనాలు లోక్సభలో ఎట్లా కాపాడగలుగుతాం మనం అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు, అధికారం కోసం కాదు. ఇవాళ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ రీజియన్, మన ప్రాంతము, మన దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంతంలో అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరి పైన ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల పైన నడుస్తున్నది. ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్న బడ్జెట్ లో తన అవసరాల మేరకు నిధులు కేటాయించుకున్నాడు.
తన ప్రెజర్ తోటి నిధులు కేటాయించుకున్నారు. ఇవాళ అదే ప్రెజర్ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు పెట్టలేకపోతున్నాడు? ఇలా ఒక స్టాలిన్ ఎందుకు పోరాడుతున్నాడు అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది కదా. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మద్దతు దొరికింది. లేకపోతే ప్రశ్న ఏ విధంగా వస్తుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా, లేకపోతే డీలిమిటేషన్ లో జరుగుతున్నటువంటి అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని మాజీ ముఖ్యమంత్రి గాని ఏ పాత్ర పోషిస్తారు అనేటటువంటి ప్రశ్న ఇవాళ మన ముందుకు వస్తుంది. కేరళ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశే గోడ మీద పిల్లి వాటాన్ని ఎందుకు వ్యవహరిస్తుంది? మీకు సౌత్ ఇండియన్ ప్రయోజనాలు పట్టవా అనేటటువంటి ప్రశ్న రేపు పొద్దున అడిగితే మీరు ఏమి సమాధానం చెప్తారు అనేటటువంటి విషయాన్ని. కాబట్టి సౌత్ ఇండియా ఏకంగా 2001లో ఏ పాత్ర పోషించి డీలిమిటేషన్ ని ఫ్రీ చేయించారో ఇవాళ కూడా సౌత్ ఇండియా అదే పాత్ర పోషించాలి. స్టాలిన్ చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక పక్క జమిలి ఎన్నికలు తీసుకొస్తుంది, ఇంకొక పక్క డీలిమిటేషన్ తీసుకొస్తుంది, మరొక పక్క కేంద్ర బడ్జెట్ లో గాని, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లలో గాని, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాల్లో గాని సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తుంది. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే సౌత్ ఇండియా కామ్ గా కూర్చోవాలని ఎలా అనుకుంటారు? సౌత్ ఇండియాలో రాజకీయ ప్రాతినిధ్యం లేదని కక్ష తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఆరోపణలకి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇప్పటికే మీరు కేంద్రము సౌత్ ఇండియా పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తుందనే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే రేపు డీలిమిటేషన్ లో ఈ ప్రాంత ప్రయోజనాలను మార్జినలైజ్ చేస్తే రేపు రాజకీయంగా సౌత్ ఇండియా ఎంత నష్టపోతుంది అనేటటువంటి దానికి బాధ్యత వీళ్ళే వహించాల్సి వస్తుంది కదా. బట్ శశి సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన జరగొద్దు అంటూ ఆనాడు వాజ్పేయి రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో, 2001లో సీట్ల సంఖ్య పెంచకపోయినా కానీ నియోజకవర్గాల సరిహద్దులు మాత్రం కొంత మార్చిన విషయం మాత్రం మనకు తెలుసు. జనాభా ఆధారంగా ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను ఖచ్చితంగా కోల్పోతామన్నదే ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అండ్ ఇంకా సంవత్సరం మాత్రం ముందుంది. కేంద్రం చాలా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జమిలీని ఒక ట్రైలర్ లాగా మనకు చూపిస్తోంది. జమిలీ రాబోతుంది అన్నారు. జమిలీకి అందరం ఫిక్స్ అయి ఉన్నాం మెంటల్ గా. జమిలీతో పాటు ఇప్పుడు డీలిమిటేషన్ కూడా ఇంకొక అస్త్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్టాలిన్ మీటింగ్ ఇందాక నేను మళ్ళీ అడిగినట్టు. సో ఏమైనా కేంద్రం తల వంచే అవకాశం ఉంటుందా, మొండిపోకడే పోతుందా అన్నది ఒక పాయింట్ అయితే కనుక, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ప్రతిపక్ష నాయకులు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఇంకొక పాయింట్ ఇక్కడ శేషి సార్, ఇక్కడ ఉప్పు నిప్పులాగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు స్టాలిన్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అండ్ బిఫోర్ దట్ నిన్న సరే ప్రోటోకాల్ నియోజకవర్గాల్లో పాటించాలి అన్నటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినా గానీ ఆ తర్వాత వెంటనే ఈ రోజు డీలిమిటేషన్ కి అటు స్టాలిన్ కలిసేటువంటి సందర్భం ఇవన్నీ టైఅప్ అయి ఉన్నాయి. అటు కేటీఆర్ అటెండ్ అవుతున్నారు, ఇటు రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు అటెండ్ కావడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు దీనిపైన మౌనంగా ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినట్టు గిల్లినట్టు ఒక లేఖ రాయడం జరిగింది. బట్ ఈ రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్రం నుంచి ఎట్లాంటి డెవలప్మెంట్ రావాలి, ఎట్లాంటి నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉంటాయి? ఇవాళ చెన్నైలో జరుగుతున్నటువంటి మీటింగ్ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాదు కదా, రాజకీయాల కోసం కాదు కదా, అధికారం కోసం కాదు కదా. ఇవాళ సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని, సౌత్ ఇండియా ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి మీటింగ్ లో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, భావజాలానికి అతీతంగా ఇవాళ కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి అభినందనీయం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయంటే తమ రాజకీయాలను పక్కన పెట్టి సౌత్ ఇండియా విశాల ప్రయోజనాల ఆలోచించే ఇవాళ ఆ మీటింగ్ లో పాల్గొంటున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు పార్టీలు ఇంకా రాజకీయం చేస్తున్నాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు కూడా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ వైఖరి అయితే అనుసరించాయో అదే వైఖరితో ఉండాల్సినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు ఇవాళ వాళ్ళ అధికారం కోసం, కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసం, కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల కోసం పాకులాడటం అంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ద్రోహం చేస్తున్నట్టుగానే మనం భావించాలా. శ్రీకాంత్, ఇంకొక మాట మీరు అడిగారు. మీరు మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాలు వదిలిపెట్టిండండి, తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే ఎంత బద్ధ శత్రువులండి. ఇవాళ ఒక కామన్ కాజ్ కోసం, సౌత్ ఇండియా ప్రయోజనాలను రక్షించడం కోసం ఇవాళ డిఎంకే, ఏఐడిఎంకే, తర్వాత ఇటీవల కొత్త పార్టీ పెట్టినటువంటి టీవీకే, విజయ్ సినిమా యాక్టర్ విజయ్ పార్టీ కూడా ఒకే వేదిక పైకి వచ్చాయి.
మీరెందుకు రావటం లేదు అనేటటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రయోజనం మెప్పు కోసం ఉంటారా, సౌత్ ఇండియా ప్రజల కోసం ఉంటారా, సౌత్ ఇండియా ప్రయోజనాలను కాపాడటం కోసం ఉంటారా వాళ్ళే తెలుసుకోవాలి. ఒకవేళ అట్లా వాళ్ళు తెలుసుకోకపోతే భవిష్యత్తు రాజకీయాల్లో వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టపోయే అవకాశం ఉంది. రెండోది, మీరు ఒక మాట తీసుకొచ్చారు శ్రీకాంత్, 2007లో కూడా డీలిమిటేషన్ జరిగింది. 2009 ఎన్నికల కోసం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా డీలిమిటేషన్ జరిగింది. ఎట్లా జరిగింది ఆ డీలిమిటేషన్? అది ఇంటర్నల్ డీలిమిటేషన్. అంటే 294 శాసనసభ స్థానాలు మారలేదు కానీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. తర్వాత 42 లోక్సభ స్థానాల సంఖ్య మారలేదు కానీ నియోజకవర్గాల స్థానాలు మారినాయి, అంటే ఏరియాస్ మారినాయి, జియోగ్రఫికల్ బౌండరీస్ మారినాయి, పేర్లు మారాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కూడా ఒకవేళ ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో జనాభా పెరిగిపోయింది, 30 లక్షల మందికి ఒక లోక్సభ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ అని అనుకుంటే మీరు యావరేజ్ తీసుకోండి, విత్ ఇన్ ద స్టేట్ లో సంఖ్య మారకుండా పునర్విభజన చేయండి. 2007లో చేశారు కదా, 2009లో అదే చేశారు కదా మీరు. మరొకసారి అదే విధమైన ప్రాక్టీస్ చేయండి. ఒక అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ లోక్సభ స్థానాల్లో ఉంటే మళ్ళా మీరు ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్స్ లో సంఖ్య మారకుండా అదే 543 లోక్సభ స్థానాలు. ఇంత ఎందుకండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవాలనే సెంట్రల్ విస్టాని 1000 సీట్ల కెపాసిటీ తోటి నిర్మించింది. 1000 సీట్ల కెపాసిటీ తోటి సెంట్రల్ విస్టాని ఎందుకు నిర్మించారు? 2026-27లో ఖచ్చితంగా 2026లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది, 2007లో డీలిమిటేషన్ జరుగుతుంది, 2007 చివరార్థంలోనో 2008లోనో జమిలీ ఎన్నికలు పెట్టాలి అనేది వాళ్ళ ప్రయత్నం. ఓకే, దీన్ని మనం అభ్యంతరాలు చెప్పట్లేదు, డీలిమిటేషన్ జరగొద్దు అనట్లేదు. బట్ డీలిమిటేషన్ ఒక హేతుబద్ధంగా జరగాలి, ఒక సహేతుకంగా జరగాలి, ఒక ప్రాంతానికి అన్యాయం చేసేటట్టుగా ఉండకూడదు. అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నిబంధనలు మార్చండి. నిబంధనలు మార్చకూడదని ఎక్కడ ఉందా? రాజ్యాంగాన్నే మార్చేస్తున్నాం, ఎన్నికల సిస్టాన్నే మార్చేస్తున్నాం, దాని నిబంధనలు ఎందుకు మార్చలేం మనం? అంటే నిబంధనలను మార్చడం మీకు ఇష్టం లేదు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నార్త్ ఇండియా డామినేషన్ ఎట్లుందో ఈ దేశంలో, దాన్ని ఇంకా మరింత బలోపేతం చేసుకునేటటువంటి చర్యలకి ఈ డీలిమిటేషన్ దోహదపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా సార్. అది మొదటి నుంచి, అంటే మీరు అన్న మాటల్లో అది ప్రాక్టికల్ కూడా మనకు మొదటి నుంచి కనిపిస్తోంది. సౌత్ ఇండియా ప్రాతినిధ్యం లేకుండా చేయడం, సౌత్ ఇండియాను పెద్దగా పట్టించుకోకపోవడం, సౌత్ ఇండియాకు నిధులు ఇవ్వకపోవడం, సౌత్ ఇండియా నుంచి ట్యాక్సెస్ తీసుకోవడం, మళ్ళీ ఆ పన్నులను తిరిగి సౌత్ ఇండియాకు ఇవ్వకపోవడం, బీహార్కు మధ్యప్రదేశ్కు వాళ్ళు కట్టే ట్యాక్స్ల కంటే కూడా వాళ్ళు రూపాయి కడితే వీళ్ళు 10 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు. అండ్ అక్కడ డెవలప్మెంట్ మనం ప్రత్యక్షంగా చూసాం, సౌత్ ఇండియా డెవలప్మెంట్ కూడా మనం చూసాం. ప్రాంతీయ పార్టీలు స్వయంగా స్మార్ట్ సిటీలు నిర్మించుకున్నాయి, స్వయంగా అభివృద్ధి చేసుకున్నాయి, ఒక క్లాసిక్ సిటీ లాగా మారిపోయాయి. క్వీన్ సిటీ అన్నాం, హైదరాబాద్ మెట్రో సిటీ అన్నాం, ఇంకేదో రకరకాల పేర్లు పెట్టి మనమే డెవలప్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ అంత నిధులు వాటికి పోయినా కానీ అక్కడ అభివృద్ధి అంతగా లేకపోవడు, జనాభా కంట్రోల్ లేకపోవడు. సో ఇక్కడ పెద్దపీట వాళ్ళ కేసులు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని పాయింట్స్ చూసుకుంటే కనుక 2026 నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది, అర్థమవుతోంది. సెంట్రల్ విస్టా కూడా చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. 1000 సీట్లతోటి వీళ్ళు కట్టడం చేశారంటే డీలిమిటేషన్ కు ముందు నుంచే ప్రీ ప్లాన్ ఉన్నారు, జమిలీ ఎన్నికలకు ప్రీ ప్లాన్ గా ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియా ఏ నిర్ణయం తీసుకోబోతోంది? సో ఇది ఒక్క స్టాలిన్ నిర్ణయం కాదు, ఇది చంద్రబాబు నాయుడు నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, షర్మిల నిర్ణయం, కేసీఆర్ నిర్ణయం, మిగతా ముఖ్యమంత్రుల నిర్ణయం, కేరళ ముఖ్యమంత్రి నిర్ణయం, అందరి నిర్ణయాలు బయటికి రావాల్సిందే. సో ఈ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, తర్వాత ఎట్లాంటి ఉద్యమం రాబోతుంది అనేది కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది శేషు సార్. శ్రీకాంత్, ఒక కీలకమైన రాజకీయ అంశం చూడాలి. వాజ్పేయి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సౌత్ ఇండియా పార్టీల మద్దతుతోటి అనే విషయాన్ని గమనించాలా. అది టీడీపీ, డిఎంకే మద్దతుతోటి. తర్వాత ఇవాళ మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని 3వ సారి ఏర్పాటు చేశారన్నా సౌత్ ఇండియా పార్టీల మద్దతు, అది జనసేన కావచ్చు, టీడీపీ మద్దతుతోటి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. రెండోది, యూపీఏ గవర్నమెంట్ కూడా 2 సార్లు కేంద్రంలో అధికారానికి వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి లోక్సభ స్థానాల మద్దతు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అంటే మనం ఎట్లా తయారైనమంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ గవర్నమెంట్స్ ని నిలబెట్టడానికి, నార్త్ ఇండియన్ పార్టీస్ ని నిలబెట్టడానికి, కేంద్రంలో అధికారాలు ఉంచడానికి ఇంతవరకు మన ప్రయోజనాలు అట్లా కనపడ్డాయి తప్ప ఏంది మనం ఇన్ని ప్రభుత్వాలను నిలబెడితే సౌత్ ఇండియా పైన వాళ్ళు చూపించినటువంటి ప్రేమ ఏంటి అనేటటువంటి ప్రశ్న ఎన్నడన్నా మనం వేసుకున్నామా?
ఈ దేశాన్ని 14 మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే 12 మంది నార్త్ ఇండియా నుండి వచ్చారు. బై డిఫాల్ట్ 2 సౌత్ ఇండియా నుంచి వచ్చారు. దేవగౌడ క్రిటికల్ పొజిషన్ లో, తర్వాత పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడిపారు. అంటే సౌత్ ఇండియన్స్ కి ప్రాతినిధ్యం దొరికితే ఇవాళ ఈ దేశము ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది, 3వ ఆర్థిక వ్యవస్థగా అడుగులు వేస్తున్నటువంటిది. అంటే పివి నరసింహారావు దయాదాక్షిణ్యాలు కాదా? పివి నరసింహారావు విజనరీ కాదా? పివి నరసింహారావు విజన్ కాదా? ఒక్కసారి సౌత్ ఇండియన్ కి 5 సంవత్సరాల అవకాశం వస్తే దశాబ్దాలుగా ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేటటువంటి చర్యలు తీసుకుంటే, మరి మీరు ఒక్క యూపీ నుండే 9 మంది ప్రధానులు వచ్చారే, ఏం చేశారు? ఇవాళ శేష్ గారు ప్లీజ్ 1 minute. ఎస్ శ్రీకాంత్, 1 minute. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో పొలిటికల్ టెన్షన్ క్రియేట్ అవుతోంది. డిఎంకే ప్రభుత్వం ఆధ్వర్యంలో డీలిమిటేషన్ భేటీ నిర్వహిస్తుంటే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు సీఎంలు, డిప్యూటీ సీఎంలు, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఇదే సమయంలో సీఎం స్టాలిన్ నిర్వహిస్తున్న మీటింగ్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తోంది. మాజీ గవర్నర్ తమిళిసై స్వయంగా నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ శ్రీకాంత్, ప్లీజ్ కంటిన్యూ. దట్ వాజ్ గుడ్ ఇన్ఫర్మేషన్. శేషి సార్, చూస్తున్నాం మనం బీజేపీ నిరసన తెలుపుతోంది స్టాలిన్ కండక్ట్ చేస్తున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి. సో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి, ధైర్యం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డీలిమిటేషన్ లో తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అన్నటువంటి కాన్ఫిడెంట్ ని లెక్కలతో సహా ప్రజల్ని నమ్మించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇప్పుడు బీజేపీ పైన కనిపిస్తోంది. ఈ జరుగుతున్నటువంటి నిర్ణయం, తెలంగాణ రాష్ట్రానికి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నల్ల జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. శ్రీకాంత్, ఇప్పుడు బీజేపీ తమిళనాడులో చేస్తున్న నిరసన ఏమనాలి మనం? యాంటీ నేషనలిజం అనాలా? ఇప్పుడు జాతికి వ్యతిరేకం అనాలి కదా. ఇప్పుడు దక్షిణాది జాతికి వ్యతిరేకము, భారత జాతికి వ్యతిరేకం అనేటటువంటి నిరసన భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏమైనా అనుమతి ఇచ్చిందా? కేంద్ర పార్టీ అనుమతితో చేస్తున్నారా? అంటే మీరు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలు పెట్టుగా మారబోతున్నారు అనేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బాధ్యత ఏంటో తెలుసా? భారతీయ జనతా పార్టీ కాదండి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా దాని బాధ్యత ఏంటి అని అంటే దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఉంది కదా దానికి. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో మీరు దగ్గర 40 మంది ఎంపీలను గెలిచారు కదా ఈ ప్రాంతం నుండి. ఈ 5 రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ 40 మంది ఎంపీలు గెలుచుకుంది. 40 మంది ఎంపీలు లేకపోతే మీరు కేంద్రంలో అధికారంలోకి వద్దురా, రారు కదా. కాబట్టి దక్షిణాది ప్రయోజనాలను కాపాడటం ఒక ఎత్తు అయితే, దక్షిణాది వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలకు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటే, రాజకీయాలు చేయడం కోసం ఇవాళ నల్ల జెండాల నిరసన చేస్తే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీ నేషనలిజం. ఇది నిజమైనటువంటి జాతి వ్యతిరేక చర్యగా ఎందుకు చూడకూడదు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. అది ఇవాళ ఉత్తర భారతదేశం అభ్యంతరాలు చెప్పట్లే. దరిద్రం ఏంటంటే దక్షిణాది ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళపైన దక్షిణాది వాళ్ళే విమర్శలు చేయటం అంటే, మీరు పార్టీ ప్రయోజనాలు కాపాడతారా, జాతి ప్రయోజనాలు కాపాడతారా? తమిళిసై గారిని అడుగుతున్నాను. తమిళిసై గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా తనకి ఒక గౌరవప్రదమైనటువంటి గవర్నర్ గా చేసినటువంటి వ్యక్తి. మీరు పార్టీ ప్రయోజనం కాపాడతావా, లేకపోతే జాతి ప్రయోజనం కాపాడతావా? నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే. వాళ్ళు ఏదో తాత్కాలికంగా మీడియాలో రావటానికో లేకపోతే అటెన్షన్ క్రియేట్ చేయడానికో నిరసన చెప్పినంత మాత్రాన బట్ సౌత్ ఇండియన్ ప్రజల మధ్యలో వాళ్ళు దోషులుగా నిలబడతారనేటటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు కాదు వాళ్ళు చేయాల్సింది. కేంద్రం దగ్గర కూర్చొని, అమిత్ షా దగ్గర కూర్చొని ఇవాళ దక్షిణాది నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, మనం దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనేటటువంటి అక్కడ కొట్లాడాలి. అంతేగాని చెన్నై రోడ్ల మీద నిరసన చేసినంత మాత్రాన అది గొప్ప రాజకీయ పార్టీ కాలేదు, గొప్ప నాయకుడు కాలేదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చెన్నైలో జరుగుతున్న సమావేశం రాజకీయ పరమైంది కాదు. దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడటం, డీలిమిటేషన్ వల్ల ఈ రాష్ట్రాలకు నష్టం చాలా టెక్నిక్ గా ఏం చెప్తున్నారు శ్రీకాంత్? దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ స్థానాల సంఖ్య తగ్గదు, కానీ ఉత్తరాదిలో మాత్రం అల్టిమేట్ గా పెరుగుతుంది, అబ్నార్మల్ గా పెరుగుతుంది. అంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రాధాన్యత మరింత పెంచుతాం, ఉత్తరాది రాష్ట్రాల యొక్క రోల్ సెంట్రల్ గవర్నమెంట్ లో మరింత పెంచుతాం. అంటే ఏంటిది?
పరోక్షంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తున్నట్లే కదా. కాబట్టి సార్, ఇక్కడ ద ఇంకొక డిమాండ్ point ఈస్ కూడా వెరీ మిస్ క్లియర్ అవుతుంది ఫ్రమ్ ది సౌత్ స్టేట్స్. సౌత్ శశి గారు, ఇక్కడ స్టేట్స్ నుండి ఇంకొక- వస్తున్న డిమాండ్ వెరీ క్లియర్. ఇంకొక పాయింట్ ఇక్కడ మిస్ అవుతున్నాం. ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ చేపట్టాలి అన్నప్పుడు దక్షిణాది మొత్తం కూడా ఒక హోంవర్క్ చేసినట్టు చాలా స్ట్రిక్ట్ గా ఆ నియమం పైన పాటించి దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో కుటుంబ నియంత్రణ సక్సెస్ఫుల్ గా జనాభా నియంత్రణ చేసినా గానీ ఎట్లాంటి పారితోషికాలు లేవు, ఎట్లాంటి కనీసం ఒక్కొక్క స్పెషల్ గిఫ్ట్లు కూడా లేవు, స్పెషల్ ఫండ్స్ కూడా లేవు ఈ రాష్ట్రాలకు. తో పాటు దేశం మొత్తం ఒకటే, ఏక్ భారత్ ఏక్ వికాస్ అని చెప్పేసి నినాదాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ, లేదంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఉత్తర భారతంలో మాత్రం ఈ నినాదాన్ని పెద్దగా తీసుకెళ్లలేదు. ఇక్కడ జనాభా మనం కంట్రోల్ చేస్తూ వస్తే అక్కడ మాత్రం విచ్చలవిడిగా జనాభాను పెరుగుతూ వెళ్ళారు, అక్కడ ప్రభుత్వాలు కూడా సహకరించాయి. సో ఇదంతా దరిదాపు 30 ఏండ్ల భారతాన్ని ముందే ఊహించుకొని చేసినటువంటి ఒక కుట్ర ముందే 30 ఏండ్ల కిందనే తెరబడ్డట్టు కనిపిస్తోంది. ఇప్పుడు 1976 నుండి దేశంలో జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది. జనాభా పెరుగుదలని నియంత్రణ చేయకపోతే దేశము అభివృద్ధి కుంటుపడుతుందనే కదా మనం పెద్ద ఎత్తున జనాభా నియంత్రణ చర్యలను చేపట్టింది. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి అంటే జనాభా పెరుగుదలను నియంత్రణ చేయాలంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కంప్లీట్లీ రియాక్ట్ అయినాయి కదా. ఇవాళ ఈ దేశం వికసిత్ భారత్ వైపుకి పయనిస్తుంది అనంటే సౌత్ ఇండియా నుండి వస్తున్న నిధులు, సౌత్ ఇండియాలో సొంతంగా జరిగిన డెవలప్మెంట్, సౌత్ ఇండియా కాంట్రిబ్యూషన్, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రతి స్టేట్ జనాభా పెరుగుదలను నియంత్రణ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది కాబట్టే భారతదేశము ఇవాళ ఈ స్థాయిలో ఇంత స్ట్రాంగ్ ఎకనామిక్ ఫోర్స్ గా తయారైందనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇప్పుడు ఆర్థిక సంఘంలో నామ్స్ ఏముంటాయండి? ఆర్థిక సంఘంలో నిధులు కేటాయించేటప్పుడు ఉన్నటువంటి నామ్స్ లో ఒక కీలకమైనటువంటి నామ్ ఏంటంటే జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం ఒకటైతే, రెండో నామ్స్ ఏంటి అని అంటే జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది కూడా ఒక నామ్ ఉంది కదా. ఇవాళ సౌత్ ఇండియాకి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మేము జనాభా పెరుగుదల నియంత్రణలో సక్సెస్ఫుల్ అయినందుకు మీరు ఈ స్టేట్స్ కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏంటో చెప్పండి, అదనపు ప్రయోజనాలు ఏంటో చెప్పండి. అరే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే సౌత్ ఇండియాకి ఇచ్చినట్టు చెప్పకండి, ఆ లిస్టు చదవకండి. మీరు ప్రతి మీడియాలో కానీ లేకపోతే ప్రతి స్టేట్మెంట్ లో కానీ ప్రెస్ మీట్ లో కానీ మీరు చదివేది ఏంటంటే ఓవరాల్ ఇండియాకి ఏమి ఇచ్చినామో చదువుతున్నారు తప్ప స్పెసిఫికల్లీ మీరు సౌత్ ఇండియా సక్సీడెడ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ రేట్, దానికి మీరు స్పెషల్లీ వాట్ ఇన్సెంటివ్స్ ఆఫర్ టు ది సౌత్ ఇండియా అది చెప్పకుండా ఏవేవో చెప్పి విషయాన్ని పక్కదారి పట్టించటం అంటే సౌత్ ఇండియాని మోసం చేస్తున్నట్లుగానే భావించాలా. సౌత్ ఇండియా పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లుగానే భావించాలా. సౌత్ ఇండియా పైన వివక్షత చూపిస్తున్నట్లుగానే భావించాలా. సౌత్ ఇండియాలో రాజకీయ వివక్షత ఉంటది, సౌత్ ఇండియా పైన వివక్షత ఉంటది, సౌత్ ఇండియా పైన అన్ని రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ ఉంటే సౌత్ ఇండియాలో ఎందుకు ఎదురు తిరగకూడదు? ఎందుకు మీ ఆధిపత్యాన్ని ప్రశ్నించకూడదు? ఇవాళ జరుగుతున్నది అదే కదా. రైట్ రైట్ థ్యాంక్ యూ శేషి సార్. సో మురళి, ఇది సౌత్ ఇండియా పైన పెరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, సౌత్ ఇండియా పైన నిధుల విషయంలో చేస్తున్నటువంటి ఏదైతే ఈ నిర్లక్ష్య ధోరణి కేంద్రం చూస్తుందో, కేంద్రం వైఖరి కనిపిస్తోందో, సో దీనిపైన మరీ ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియాకు భారీ నష్టం జరగబోతోంది. సౌత్ ఇండియా ప్రమేయం లేకుండానే ఇప్పటి వరకు సౌత్ ఇండియా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకనొక సందర్భంలో ప్రతిపక్ష హోదా కూడా పోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా సౌత్ ఇండియా కాంట్రిబ్యూషన్ లేదే కేంద్రం నిలిచినటువంటి పరిస్థితి లేదు. అండ్ మోరోవర్ గతం నుంచి కూడా ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశం మీద భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ, సో వీళ్ళంతా కూడా ఎప్పుడు ఒక రకమైనటువంటి నిధుల లేమితో దాడి చేసింది మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికీ కూడా అదే చిన్న చూపుగా మనం చూస్తూ ఉంటాం. నిర్మలమ్మ బడ్జెట్ లో కూడా ఎక్కడా పెద్దగా పేర్లు, తెలంగాణ పేర్లు మెన్షన్ చేయరు, సౌత్ ఇండియా పేర్లు పెద్దగా మెన్షన్ చేయరు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కి నిధులు వెళ్తా ఉంటాయి. సో జనాభా కూడా అక్కడే ఎక్కువగా ఉంది. సో అంత జనాభా ఉన్నా కానీ మరి అభివృద్ధికి మాత్రం అంత నిధులు ఉన్నా కానీ నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తర భారతం కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ఈరోజు స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ పార్టీల నాయకులతోటి, ముఖ్యమంత్రులతో జరుగుతున్నటువంటి ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ మీటింగ్ లో ఎట్లాంటి నిర్ణయం రాబోతోంది, బట్ కేంద్రం మాత్రం అదే ముందడుగు వేస్తుందా, దీని తర్వాత ఎట్లాంటి ఉద్యమం రాబోతోంది అన్నది కూడా చూడాలి మురళి. శ్రీకాంత్, ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. సౌత్ లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ గా బేస్ అవ్వాల్సి వస్తే
వాటితోటే మనం వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది తప్ప మనం సొంతంగా కూడా ఎదిగేటువంటి పరిస్థితి లేవనేటువంటి మరొక కోణాన్ని కూడా సోషల్ మీడియాలో తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీకాంత్. ఈ యాంగిల్ని ఎలా చూడాలంటారు? అంటే సొంతంగా ఎదగలేకపోవడం అనేది ఉండదు మురళి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి కేరళ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వతహాగా ఎదిగిన పార్టీలే. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి అండ్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఒకే పార్టీ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ లేదంటే భారతీయ జనతా పార్టీయా, ఈ పార్టీలు ఉంటాయి. మిగతా పార్టీలు ఏమైనా ఉంటే గనక ఆ పార్టీలతోటి అంటే వాళ్ళతో కొలాబరేట్ అయి ముందుకెళ్తా ఉంటారు. లేదంటే అయితే జాతీయ పార్టీ ఉంటుంది, అక్కడ 1-2 ప్రాంతీయ పార్టీల దాకా పెద్దగా ఏవి ఉండవు. సో ఇట్లాంటి నేపథ్యంలో సౌత్ ఇండియా విషయానికి వస్తే రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. తెలుగు ఉంటుంది, కన్నడ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, సో ఇట్లా మలయాళం ఉంటుంది. ఏ భాషకు ఆ భాష ఉంటుంది కాబట్టి ఇక్కడ హిందీ భాష అనేది పర్మనెంట్ గా ఉండదు, ఎక్కడ ఉండదు. బట్ నార్త్ చూసుకుంటే కంప్లీట్ హిందీ బెల్ట్ ఉంటుంది. సో హిందీ బెల్ట్ ఉండేసరికి ఇది మాది అన్నటువంటి తత్వంలోకి వాళ్ళు వెళ్తారు. సౌత్ ఇండియా మీద చిన్న చూపు చూస్తారు. సో భాషా భేదం, ప్రాంతీయ భేదం ఈ రెండింటిని ఆ భాష డివైడ్ చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనం హిందీ బెల్ట్ కాదు, హిందీ బెల్ట్ అంటాం. హిందీ బెల్ట్ అంటే మొత్తం నార్త్ ఇండియా మొత్తాన్ని కూడా హిందీ బెల్ట్ అంటాం. సో కమింగ్ టు సౌత్ విషయానికి వస్తే రకరకాల భాషలు ఉంటాయి. సో ఎవరి భాషకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. హిందీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ భాష సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయి. సో ఈ అంశం కూడా ఒక రకంగా కొంత కేంద్రం సపోర్ట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అన్నది కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఈ సౌత్ ఇండియాకి ఒకవేళ కేంద్రం ఇదే ముందడుగు వేస్తే గనక ఖచ్చితంగా సౌత్ ఇండియా ప్రమేయం లేకుండానే పెరిగిన అసెంబ్లీ స్థానాలతోటి ఏకఛత్రాధిపత్యంగా కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ అయితే బీజేపీయా లేదంటే కాంగ్రెస్ పార్టీయా, సో వాళ్ళకు గెలవడానికి ఈజీ ఉంటుంది. ఒకే బెల్ట్ ఉంటుంది కాబట్టి ఒకే సిద్ధాంతంతో వెళ్తా ఉంటారు. సో ఈ అంశం మాత్రం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు మురళి. ఫైనల్ గా అయితే పొలిటికల్ డివిజన్ అనేటువంటి ఒక యాంగిల్లోనే దీన్ని చూసేటువంటి ఉంటుందంటారా ఫైనల్ గా? పొలిటికల్ యాంగిల్ అంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడినాం, మీరు వినే ఉండొచ్చు బహుశా. అంటే చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయం స్టాండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఒక్క స్టాలిన్ ఎందుకు స్టాండ్ తీసుకున్నారు, స్టాలిన్ వెనకాల ఈ ముఖ్యమంత్రులు లేదంటే ప్రతిపక్ష నాయకులు పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే గనక కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ స్వార్థం చూసుకుంటే ఇక్కడ ప్రాంతీయ స్వార్థం ఉంది, సో రాష్ట్ర స్వార్థం ఉంది, దక్షిణాది స్వార్థం ఉంది. సో దక్షిణాదికి అన్యాయం జరగొద్దన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు రెండు వేరు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏఐడిఎంకే, డిఎంకే సైతం ఈ రోజు అఖిలపక్ష సమావేశం చేస్తున్నారంటే ఇంతకు మించినటువంటి అంటే స్థానక బలం గురించి కొట్లాడేటువంటి ఆ తత్వం ఇంకోటి కనిపించేది. సో ఎవరికి వాళ్ళు స్వయంగా ముందడుగు వేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు, స్టాలిన్ కలిస్తేనే ఆ రోజు డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. బట్ ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటున్నారు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఎదురు తిరగలేనటువంటి పరిస్థితులు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. సౌత్ ఇండియాలో పసు బోర్డు రావాలంటే, సౌత్ ఇండియాలో ఒక గిరిజన యూనివర్సిటీ రావాలంటే, అమరావతి రాజధాని కావాలంటే ఇక్కడ అమరావతి రాజధానికి అప్పులు ఇస్తారు, అమరావతి రాజధాని నిధులు ఇవ్వరు, కేవలం అప్పు ఇస్తారు, ఈ అప్పు మళ్ళా కట్టుకోవాలి. అదే బీహార్ లో ఏదో ప్రాజెక్ట్ కావచ్చు, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో ఏదైనా ప్రాజెక్ట్ అయితే కనుక నిధుల వర్షం కురిపిస్తారు. గంగా ప్రక్షాళన అంటే నిధుల వర్షం కురిపిస్తారు, యమున ప్రక్షాళన అంటే నిధుల వర్షం కురిపిస్తారు. కమింగ్ టు మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ నిధులు ఇవ్వకపోను అప్పుగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇట్లా సౌత్ ఇండియా మీద చిన్న చూపు చూస్తోంది కేంద్రంలో ఎవరున్నా కానీ అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం స్పష్టంగా అర్థమైపోయింది. సెంట్రల్ విస్టా నిర్మాణం కానీ లేదంటే డీలిమిటేషన్ ప్రక్రియ 2026లో జరగబోయేటువంటి అంశం కానీ, అట్ ది సేమ్ టైం రేపు పొద్దున జరగబోయేటువంటి జమిలీ ఎన్నికలు కానీ, ఈ మూడింటిని ఒకే లైన్ లో చూస్తే ఇక సిద్ధంగా ఉంది డీలిమిటేషన్ కి. సౌత్ ఇండియాకు నష్టం జరగబోతుందన్నది అందరూ మేల్కోవాల్సినటువంటి అంశం. గతంలో స్టాలిన్ ముందుగా మేల్కొన్నారు, స్టాలిన్ వెనకాల అందరూ సరే అన్నారు. స్టాలిన్ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ, ప్రతిపక్ష నాయకులందరికీ లేఖలు కూడా రాశారు, డీలిమిటేషన్ కి ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దు, దీనికి సంబంధించి మనం ఏదో ఒకటి చేయాలి, ఆపాలని చెప్పేసి. సో ఇప్పుడు ఏమైనా రాజ్యాంగ సవరణ చేస్తారా, ఏమైనా సవరణలు మారుస్తారా? కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. బట్ ముందడుగు వేస్తే మాత్రం సౌత్ ఇండియా నుంచి మరో పెద్ద ఉద్యమం రాబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మురళి. సౌత్ లోనే అన్ని పార్టీల్లో ఐక్యత లేదనేటువంటి మరో మాట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల డివిజన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా మళ్ళీ డీవియేట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక తమిళనాడులో ఉన్నటువంటి అన్ని పార్టీలే ఐకమత్యంగా ఉన్నాయి తప్ప సౌత్లో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీల్లో ఐకమత్యత లేదు కాబట్టి డెఫినెట్గా దీని ఒక పొలిటికల్ గేమ్ కింద చూసేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా ఫైనల్గా?
అంటే ఖచ్చితంగా అవేర్నెస్ రావాలి, ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో తమిళనాడులో ఒక్కటే పొలిటికల్ ఫ్రెండ్లీ ఉంటే కాదు, కర్ణాటకలో ఉండాలి, తెలంగాణలో ఉండాలి. తెలంగాణలో కనిపిస్తోంది, ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసి వెళ్లారంటే రాజకీయాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం వాళ్ళు వెళ్లారు, దక్షిణ భారతదేశం కోసం వాళ్ళు వెళ్లారు, సౌత్ ఇండియాకు అన్యాయం జరగొద్దన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్లారు. సో మిగతా పార్టీలు కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఈ సందర్భంగా రాజకీయాలను పక్కన పెట్టి, ఒకవేళ రాజకీయాలని కనుక ఇక్కడ పట్టించుకుంటే స్వలాభం కోసం రాష్ట్రాన్ని ఈరోజు ఫనంగా పెట్టిన పేరు ఆ అంశం మాత్రం వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందర్భం లేదు. సో సౌత్ ఇండియాకు ఎట్టి పరిస్థితుల్లో శాపం కలగకూడదు, నార్త్ ఇండియా మీదనే కేంద్రం నడవాలి ఆధారపడి. సౌత్ ఇండియా ప్రమేయం లేకుండా రేపు పొద్దున ప్రభుత్వాలు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా రానున్న కాలంలో సౌత్ ఇండియాకు భారీ నష్టం జరగబోతోంది. ఇది మిగతా రాజకీయ పార్టీలకు అతీతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. ఐ మీన్ టు సే దక్షిణ భారతదేశం మొత్తం కూడా చాలా మీటింగ్స్ జరగాలి. ఆల్ పార్టీ